హాయ్ అండి. ఈరోజు బెండకాయతో పెరుగు వేసి కూరని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఆయిల్ వేసి వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. తర్వాత ప్యాన్‌కి మూత పెట్టి బెండకాయ ముక్కల్ని బాగా మగ్గించండి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. పెరుగు వేసి మంటని సిమ్ ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.